మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 22వ వచనము. అంతము వరకును సహించినవాడు రక్షింపబడును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే నీ వ్యక్తిగత జీవితం ముగిసే వరకు లేదా ఆత్మీయ పోరాటాలు ముగిసే వరకు, యేసు తిరిగి రావడము వరకు నీకు ఎన్ని వ్యతిరేకమైన శ్రమలు, నిందలు, ప్రతికూల పరిస్థితులు, మోసపూరిత బోధనలు ఎదురైనా విశ్వాసాన్ని విడవకుండా దేవుని మీద దృష్టి పెట్టి సహనముతో ముందుకు సాగినప్పుడు దేవుడు నీకు నిత్య రక్షణ అనుగ్రహిస్తానన్నాడు. దేవుడు అనుగ్రహించే రక్షణను నీవు పొందుకునేలాగా అంతము వరకు నీవు సహించేటువంటి గొప్ప విశ్వాసము దేవుడు నీకు అనుగ్రహించలాగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడని వాక్యము ద్వారా సెలవిస్తా ఉన్నావు తండ్రి. అట్టి సహనము, ఓర్పు మాకు దయచేయండి. అయా నిన్ను కలిగి ఉన్నప్పుడు మాత్రమే తండ్రి మేము సహనము, ఓర్పును కలిగి ఉంటాము ప్రభువా. అయా నీవిచ్చే సహనాన్ని, ఓర్పును మేము కలిగి, అయా నీవిచ్చే రక్షణ భాగ్యమును మేము పొందుకొని, అయా నీ రాజ్యంలో ప్రవేశించే గొప్ప భాగ్యం మేము అందరము పొందుకునేలాగిన అట్టి విశ్వాస జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించడానికి నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాము. అయా అదేవిధంగా దినమంతయు ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామ మహిమార్థమే మేము జీవించినట్లు అట్టి సహాయం మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.